తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాస్వామికంగా ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందన్న కాంగ్రెస్ అగ్రనాయకులు, కేసీఆర్ పాలనలో ప్రశ్నించిన వారిని నిర్బంధించిన విషయాన్ని వెల్లడించిన కాంగ్రెస్ నాయకులు, అర్ధరాత్రి అప్పటి ప్రతిపక్ష పీసీసీ నాయకుడి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఇంట్లోకి పోలీసులు చొరబడి బెడ్రూమ్లో నుండి బలవంతంగా అరెస్టు చేస్తున్నట్లుగా తెలుపుతూ తీసుకెళ్లిన విషయం అప్పుడు తెలంగాణ ప్రజల్లో వైరల్గా మారింది. అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత క్రమంగా పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారంటున్న తెలంగాణ ప్రజలు, పోలీసుల అతి వల్లే ప్రభుత్వం మీద నమ్మకం సన్నగిలుతుందని, అప్పటి కేసీఆర్ నియంతృత్వ వైఖరి వల్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చినందుకే అధికారం కోల్పోయిందన్న విశ్లేషకులు అభిప్రాయంగా తెలుస్తుంది. ఇటీవల డిఎస్సి పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలనే నిరసనలు ఉస్మానియా యూనివర్సిటీలోని నిరుద్యోగులు మరియు విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ దగ్గర గత 3 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులను పెంచాలని డిమాండ్ చేస్తున్నారని, పోలీసులు నిరుద్యోగులను, విద్యార్థులను మీడియా ప్రతినిధులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారని, పోటీ పరీక్షలను సమయం ఇవ్వకుండా నిర్వహిస్తే విద్యార్థులు, నిరుద్యోగులు పరీక్షలకు ఏ విధంగా తయారు అవుతారని, పరీక్షలు రాయడానికి మానసిక, శారీరకంగా అవసరం ఉన్నటువంటి సమయం ఇవ్వాలని, లేదంటే ఎదుర్కోలేని పరిస్థితులు తలెత్తుతున్నందువల్ల పరీక్షలకు ఇంకో కొన్ని రోజుల వ్యవధి ఇచ్చి ఆ తర్వాత పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు, నిరుద్యోగులు, పోలీసులు నిరసన ప్రాంతంలోని వివరాలను, వారి డిమాండ్ను కవరేజ్ చేయడానికి వెళ్ళిన విలేకరులను పోలీసులు గల్లా పట్టుకొని లాక్కెళ్లిన వీడియో సోషల్ మీడియా వైరల్గా మారింది. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు నిరసన కార్యక్రమాలను షూట్ చేయకుండా పోలీసులు అడ్డుకొని లాక్కుంటూ తీసుకుపోవడం పోలీసుల నిరంకుశత్వానికి నిదర్శనంగా ఉందని జర్నలిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రజలకు ఏమి జరుగుతుందో పారదర్శకంగా చూపే పత్రికలను, మీడియా, సోషల్ మీడియాను వాటి మీద పోలీసుల ఉక్కుపాదం మోపడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని జర్నలిస్టు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఒకరోజు వివిధ ప్రాంతాల్లో పోలీసులు జర్నలిస్టుల మీద దురుసు ప్రవర్తన, అతిగా ప్రవర్తించి వారి నైజాన్ని బయట పెడుతున్నాయని నిరసన తెలిపిన జర్నలిస్టు సంఘాల నాయకులు సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మరోపక్క ప్రొఫెసర్ కోదండరాం పత్రికా విలేకరుల సమావేశంలో డిఎస్సి పరీక్షలు పోస్ట్పోన్ చేయాలని ప్రభుత్వానికి సూచించడంతో విద్యార్థుల్లో, నిరుద్యోగుల్లో ఉన్న విషయం బయటపడిందని విద్యార్థులు, నిరుద్యోగులు అంటున్నారు. సిద్దిపేటలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో జూనియర్ న్యాయవాది మీద ఏఎస్ఐ దాడి చేసిన సంఘటనతో న్యాయవాదికి న్యాయం చేయాలంటూ బార్ అసోసియేషన్ న్యాయవాదుల బృందం కోర్టులో నిరసన తెలియజేసి ఆ తర్వాత ర్యాలీగా వెళ్ళి పోలీసులకు పిటిషన్ దాఖలు చేశారు. ఏఎస్ఐ న్యాయవాది మీద దాడి చేయడం, న్యాయవాదిపైనే తప్పుడు కేసు నమోదు చేయడంతో న్యాయవాదులు పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. ఫిర్యాదుదారులపైనే పోలీసులు కేసులు బనాయించడం పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకున్న నమ్మకం కాస్త పోతుందన్న బార్ అసోసియేషన్ అధ్యక్షులు